యజ్ఞానికి దేశంలో ఉన్న పీఠాధిపతులు అందరూ వచ్చారు. ఆ పీఠాధిపతులు ఆశ్చర్యపోయారు, యజ్ఞం ఇలా చేయడం కూడా చేయొచ్చా అని. అంటే నీకు అర్థం కాదేమో, నువ్వు కూడా ఏదో అప్పుడప్పుడు ఏదో పూజలు అయి చేస్తావని ఏదో చేస్తారని కూడా నేను పేపర్లో చదివాను. నేను చేయించిన యజ్ఞం 8 వేదాల్లో ఉన్న 8 ఆగమాలు, ఆ 8 ఆగమాలను కలిపి సంకలనం చేసి ఆ యజ్ఞాన్ని 8 ఆగమాలను స్ఫూర్తిగా చెప్పడం జరిగింది. అది ఎంత గొప్ప విజయం సాధించిందంటే మీ సొల్లు కార్చే పేపర్లోనే చెప్పారు, కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధుల వరదని. అది జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పంతో జరిగిన యజ్ఞం. ఆయన సంకల్ప బలం ఎలాంటిదో నిరూపించింది ఆ యజ్ఞం. పీఠాధిపతులు చెప్పారు, మేము అనేక యజ్ఞాలు చేసాం, వందలాది యజ్ఞాలు మేము కూడా చేసాం, ఎంతోమంది చేస్తే మేము కూడా హాజరయ్యాం, కానీ ఇటువంటి యజ్ఞం ఇప్పుడు జరగలేదని. ఇంకొక విషయాన్ని మీరు ప్రస్తావించారు, శ్రీశైలంలో కుంభాభిషేకం చేస్తే ముఖ్యమంత్రి గారికి ప్రాణగండం ఉందని, అందుకని చేయలేదని నోటుకొచ్చిన అబద్ధాలు అవాస్తవాలు మాట్లాడారు. పరమశివుడు 3వ కన్ను తెరుస్తాడు, నువ్వు మీ ముఖ్యమంత్రి భస్మైపోతారు, నాశనం అయిపోతారని నీ నోటుకొచ్చినట్టుగా మాట్లాడావు. నిజంగా నీకు ఆ భగవంతుడు నీ బుర్రలో ఏం పురుగులు వదిలాడో నాకైతే తెలియదు, నీ మెదడులో ఏ పురుగులు తొలుస్తున్నాయో నాకు తెలియట్లా. నీకు అసలు దేవుడి గురించి, శ్రీశైలంలో జరగవలసిన కుంభాభిషేకం గురించి ఎందుకే మాట్లాడుతున్నాం పవన్ కళ్యాణ్ గారు? నేను ఏ రోజునైతే యజ్ఞం చేసి 12వ తారీఖున ముగించానో అప్పుడే అనౌన్స్ చేశాను, మే 26వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు అక్కడ ఆ పూజ కుంభాభిషేకానికి సంబంధించిన కార్యక్రమాలు చేసి మే 31వ తారీఖున చేయాలని. ఆ మే 31వ తారీఖున చేయవలసిన కార్యక్రమానికి పరమ పూజ్యులు మనమందరం కూడా కొలిచే కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి గారు చెన్నైలో ఆయన ఉండి మమ్మల్ని పిలిచి, ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి, ఈ సమయంలో మహాకుంభాభిషేకం చేస్తే వచ్చిన భక్తులు చాలా ఇబ్బందులు పడతారు, మీరు కార్తీక మాసంలో అయితే వింటర్ వచ్చేస్తుంది, అప్పుడు చేస్తే కార్తీక మాసం కూడా శివుడికి ప్రీతికరమైన మాసం నెల, అప్పుడు చేస్తే బాగుంటుందని వారు సలహా ఇచ్చారు. పెద్దలు సలహా ఇచ్చారు, పీఠాధిపతులు సలహా ఇచ్చారు కదా అని దాన్ని పోస్ట్పోన్ చేశాం. సరే కార్తీక మాసంలో చేయడానికి ఈ లోపల కోర్టులో కూడా వేశారు కొంతమంది, ఎందుకు జరపలేదని. కోర్టు కూడా కొంతమంది విజ్ఞులు దీంట్లో శాస్త్ర పరిజ్ఞానం ఉన్న వాళ్ళని సంప్రదించమని కూడా మాకు ఆదేశాలు ఇస్తే, కొంతమంది కార్తీక మాసం దక్షిణాయనంలో ఉంటుంది, ఉత్తరాయణ పుణ్యకాలంలో చేస్తే ఇటువంటి కుంభాభిషేకాలు రాష్ట్రానికి దేశానికి శ్రేయస్కరంగా ఉంటాయి, దక్షిణాయనంలో చేయటం అంత బాగుండదు అంటే మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.